Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం previous class లో simple future tense లో simple future ఈ simple future tense లో పాజిటివ్ ఇంకా నెగటివ్ సెంటెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. రైట్, పాజిటివ్ సెంటెన్స్ కి మనం కొన్ని ఫార్ములా చెప్పుకున్నాం, దాని నుంచి నెగటివ్ సెంటెన్స్ కి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉండాలి? ఫస్ట్ ఫామ్, దట్ మీన్స్ V1. నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. ఇది మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్పుకున్న ఫార్ములా. సో దీని నుంచి మనం నెగిటివ్ సెంటెన్స్ కి ఏం ఫార్ములా చెప్పుకున్నాం? సబ్జెక్ట్ తర్వాత విల్. ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ కి ఒక మెయిన్ వర్బ్ కి మధ్యలో మనకి ఏమొస్తుంది? నాట్ అనే కొత్త వర్డ్ వస్తుంది. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయిన్ వర్బ్ ఈస్ V1, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. అంటే మీకు ఈజీగా ఉంటుందని అట్లా రాస్తున్నా. రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. మనం ఇట్లా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకున్నాం. సో మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది కాబట్టి ఈ రోజు మన టాపిక్ ఏంటి? క్వశ్చన్స్. ఈ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ నుంచి మనం క్వశ్చన్స్ గా ఎలా కన్వర్ట్ చేయాలి? ఈ క్వశ్చన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏంటవి? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే దట్ మీన్స్ క్వశ్చన్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ఒక పాజిటివ్ ఫార్ములా తీసుకొని నెగిటివ్ ఫార్ములాని తీసుకొని వాటిని కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాజిటివ్ సెంటెన్స్ కున్న ఫార్ములా రాసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఫామ్ V1 అంటే రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఇది మనం రాసుకున్న ఫార్ములా. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ టేక్ సబ్జెక్ట్ యాజ్ I. ఓకే, I. నెక్స్ట్ విల్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ని మనం ఏం చెప్తున్నామంటే ఐ విల్ గో టు స్కూల్. అంటే నేను స్కూల్కి వెళ్తాను అని అన్నాం. మెయిన్ వర్బ్ ఏమొచ్చింది? గో. ఐ విల్ గో టు స్కూల్. సో మనకి పాజిటివ్ సెంటెన్స్ బేస్ చేసుకుని మనం సబ్జెక్ట్తో ఒక ఫార్ములా అయితే రాసుకున్నాం. ఐ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, గో ఈజ్ మెయిన్ వర్బ్. ఇక్కడ మనకి రిమైనింగ్ ఇది ఎక్స్ట్రా, మనం చేయబోయే వర్క్ కాబట్టి ఇది స్కూల్కి వెళ్ళడం అనేది మన పని. సో ఇది రాసుకున్నాం, ఐ విల్ గో టు స్కూల్. మనకు ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది వచ్చేసింది. మన మెయిన్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? ఈ పాజిటివ్ సెంటెన్స్ నుంచి మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ రెండు ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేయాలి. మీన్స్ సబ్జెక్ట్ ని హెల్పింగ్ వర్బ్ ని ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయాలి. సో విల్ అనే వర్డ్ ముందుకు వస్తుంది. ఇక్కడ అసలు ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఐ విల్ గో టు స్కూల్ అంటే నేను స్కూల్ కి వెళ్తాను అనేది మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. సో ఇక్కడ మనం దీన్ని క్వశ్చన్ గా ఎలా చేయాలి? నువ్వు స్కూల్ కి వెళ్తావా అని నేను అడగాలి. నువ్వు వెళ్తానని చెప్పావు, నేనేం అడగాలి? నువ్వు స్కూల్ కి వెళ్తావా అని అడగాలి. సో విల్ అని రాసుకున్నాం, ఇంటర్చేంజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఐ ఉంది. ఇప్పుడు నేనేం అడగాలి? నువ్వు స్కూల్ కి వెళ్తావా అని అడగాలి. అప్పుడు సబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ నుంచి విల్ యూ గో టు స్కూల్. చూడండి, ఐ విల్ గో టు స్కూల్ అని మీరు చెప్పారు. సో వాట్ ఐ వాంట్ టు డు, నేను అడగాలి మిమ్మల్ని, మీరు స్కూల్కి వెళ్తారా అని. విల్ యూ గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తావా అని మేము అడిగాము. సో ఇక్కడ మనకి యూ అనేది సబ్జెక్ట్ అయింది. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది సేమ్ అలాగే ఫస్ట్ ఫామ్ లోనే ఉంది.
విల్ యూ గో టు స్కూల్ అనేది ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అయిపోయింది మనకి. సో దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు విల్ యూ గో టు స్కూల్ అని ఉంది కదా, దీన్ని మనం ఇంకా ఎన్ని డిఫరెంట్గా అడగవచ్చు. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తా అన్నావు, నేనేం అడిగాను అంటే విల్ యూ గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తావా అని అడిగాను. అప్పుడు మీరేం చెప్పారు, ఐ విల్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పాను. నేను ఇప్పుడు ఏమంటాను, మళ్ళీ వెన్ అనే ఒక వర్డ్ యాడ్ చేసుకొని ఈ రిమైనింగ్ సెంటెన్స్ మీరు రాసుకోండి. మీనింగ్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతుంది. వెన్ విల్ యూ గో టు స్కూల్, వెన్ విల్ యూ గో టు స్కూల్. ఫస్ట్ నేను విల్ యూ గో టు స్కూల్ అని మిమ్మల్ని అడిగాను, మీరు ఐ విల్ గో టు స్కూల్ అని మీరు ఆన్సర్ చెప్పారు. సో నేనేమంటున్నాను, వెన్ విల్ యూ గో టు స్కూల్, నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తామంటున్నాను. సో దిస్ ఈజ్ ఏ సెకండ్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే ఇది కూడా క్వశ్చనే, ఇది క్వశ్చనే, కాకపోతే దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని అడగడానికి. వెన్ విల్ యూ, నువ్వు ఎప్పుడు వెళ్తావు. సో ఇంకొక స్టైల్లో రాసుకోవాలంటే హౌ విల్ యూ గో టు స్కూల్. హౌ విల్ యూ గో టు స్కూల్. హౌ అంటే ఏంటి, ఎలా, నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు అనేది ఇంకొక మీనింగ్ వచ్చింది మనకి క్వశ్చన్కి. విల్ యూ గో టు స్కూల్ అంటే ఏంటి, నువ్వు స్కూల్కి వెళ్తావా అని. వెన్ విల్ యూ అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావు. హౌ అంటే ఎలా వెళ్తావు. ఓకే, సో మనకి ఒక సెంటెన్స్ నుంచి దాన్ని నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్గా కన్వర్ట్ చేసాం. దాని నుంచే ఇంకో 2 టైప్స్ ఆఫ్, అంటే మనం ఎలా అడగొచ్చు, ఎప్పుడు వెళ్తావు, ఎలా వెళ్తావు అని అంటాం కదా. సో అట్లా మనం ఒక సెంటెన్స్ని బేస్ చేసుకుని ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసాలో చూసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇదే పాజిటివ్ సెంటెన్స్ని ఫస్ట్ ఒక నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేద్దామా. విల్ ట్రై, మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇది పాజిటివ్ సెంటెన్స్కి ఉన్న ఫార్ములా. దీని నుంచి మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ని ఫామ్ చేద్దాం. సో నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ will plus not plus main verb is first form, so remaining as extra. సో ఇది మనకి ఒక నెగిటివ్ సెంటెన్స్ మనకి నేర్చుకున్న ఫార్ములా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇదే సెంటెన్స్, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి జస్ట్ ఒక నెగిటివ్ ఫార్ములా ఒకటి, నాట్ ఒకటే కదా చేంజ్. సో ఇదే సెంటెన్స్ బేస్ చేసుకొని రాసుకున్నాం. ఐ సేమ్ విల్ ప్లేస్ లో విల్, నెక్స్ట్ నాట్, తర్వాత ఏముంది గో టు స్కూల్, ఐ విల్ నాట్ గో టు స్కూల్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, నిన్న మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ ని మనం ఏం చేయాలని చెప్పుకున్నాం. ఇక్కడ విల్ నాట్ వచ్చినప్పుడు ఈ వర్డ్ని, ఈ 2 వర్డ్స్ని ఎలా రాయాలంటే ఐ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్, నెక్స్ట్ విల్ నాట్ అనే వర్డ్ని మనం ఎలా రాసుకోవాలంటే WONT. ఏంటిది, ఓంట్. ఐ వోంట్ గో టు స్కూల్. సో ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా. నెగిటివ్ సెంటెన్స్ మనం ఇలా నెగిటివ్ సెంటెన్స్ ని కన్వర్ట్ చేసుకున్నాం. ఐ వోంట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళను. సో ఇది మనకి నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇందాక ఏం చెప్పుకున్నాం, ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ ని ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఈ ప్లేసెస్ ని ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఇంకా ఇక్కడ మిగిలింది ఏంటి, వోంట్. ఐ ఇంకా వోంట్ అనే వర్డ్ ఉంది. సో మనం దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకి రాసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏముంది, వోంట్ కదా. సో ఫస్ట్ వి రైట్ వోంట్, నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, మీరు చెప్తున్నారు కాబట్టి ఐ అని చెప్పారు, నేను మిమ్మల్ని అడగాలి కాబట్టి ఎలా అడగాలి, వోంట్. ఐ ఏమవుతుంది అప్పుడు, మిమ్మల్ని అడగాలంటే నువ్వంటే నిన్ను ఇంగ్లీష్లో ఏమంటాం, యూ. నిన్ను అడుగుతున్నా, నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడగాలి. సో వోంట్ యూ, వోంట్ యూ. ఇక్కడ ఏముంది ఇంకా నెక్స్ట్ రిమైనింగ్, గో టు
స్కూల్. వోంట్ యూ గో టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్ళవా. ఓకే, ఇది మనకి వచ్చిన సెంటెన్స్ యొక్క మీనింగ్. సో దీన్ని మనం ఇలా ఇందాక ఏం చేసుకున్నాం, ఒక క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చాక దాన్ని డిఫరెంట్ ఫార్మ్స్ లో రాసుకున్నాం ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు మనం పాజిటివ్ సెంటెన్స్ కి ఇంటరాగేటివ్ సెన్స్ నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి నెగిటివ్ సెంటెన్స్ కి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలనేది చూస్తున్నాం. వోంట్ యూ గో టు స్కూల్ అనేది వచ్చింది మనకి. సో దీన్ని మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఎలా రాసుకోవచ్చు, నువ్వు స్కూల్ కి వెళ్ళవా అని అడిగాం. సో ఇక్కడ చూడండి, వై అనే ఒక్క వర్డ్ యాడ్ చేసుకుందాం, తర్వాత ఈ సెంటెన్స్ రాసుకుందాం, దాని మీనింగ్ ఎలా మారిపోతుందో చూద్దాం. వై వోంట్ యూ గో టు స్కూల్. వోంట్ యూ గో టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వెళ్ళవా అని. దీని మీనింగ్ చూడండి, వై వోంట్ యూ గో టు స్కూల్ అంటే నువ్వు ఎందుకు స్కూల్కి వెళ్ళవు. అర్థమైందా? ఇక్కడేమో నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడిగాము, ఇక్కడ నువ్వు ఎందుకు వెళ్ళవా అని అడుగుతున్నావు. సో ఒక జస్ట్ వై అనే వర్డ్ వల్ల మనకి సెంటెన్స్ మీనింగ్ మారిపోయింది. ఓకే, ఇలా మనం ఇంకా ఇక్కడ వెన్ అంటే అసలు ఆల్రెడీ వెళ్ళనన్నాడు కాబట్టి ఇక్కడ వెన్ హౌ అనే వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వెళ్తానన్నాడు కాబట్టి ఎప్పుడు వెళ్తావు, ఎలా వెళ్తావు అని అడిగాం. ఇక్కడ ఆల్రెడీ వెళ్ళనన్నాడు కాబట్టి మనకి ఏం కావాలి, ఎందుకు వెళ్ళడని ఒక కారణం కావాలి. సో వై, ఎందుకు వెళ్ళావు అని అడిగాం. సో మనం ఒక సెంటెన్స్ కి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసుకున్నాం, దాని నుంచి ఏం చేసాం, క్వశ్చన్ ఫామ్ అనేది కన్వర్ట్ చేసాం. తర్వాత దాన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ లో మనం క్వశ్చన్స్ ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. సో నెక్స్ట్ అదే సెంటెన్స్ ని నెగిటివ్ ఫామ్ లో రాసుకొని నెగిటివ్ సెంటెన్స్ రాసుకున్నాం. తర్వాత ఇక్కడ విల్ నాట్ ఏం చేసాం, వోంట్ అని రాసాం. నేను చెప్పుకున్నాం ఆల్రెడీ, విల్ నాట్ వచ్చినప్పుడు వోంట్ అవుతుంది. సో దట్ బికమ్స్ హియర్ వోంట్ యూ గో టు స్కూల్, వై వోంట్ యూ గో టు స్కూల్, నువ్వు ఎందుకు వెళ్ళవు అనేది మనకు వచ్చింది. సో మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా రాయాలో అర్థమైంది కదా. సో మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు జనరల్ గా మీరు విల్ క్యాన్ ఎక్కడ వాడాలనేది మీకు అర్థం కాదు. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. విల్ అండ్ క్యాన్, ఇది క్యాన్ కాదు, కెన్, జస్ట్ కెన్. ఓకే, CAN క్యాన్ కదా అనొద్దు, కెన్, విల్ కెన్. ఈ వర్డ్స్ ని ఎక్కడ యూజ్ చేయాలంటే, విల్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే, ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, మీరు క్లాస్ లో ఉన్నారు, మీ ఫ్రెండ్ మీకు పెన్ కావాలి. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎలా అడుగుతారు, నీ పెన్ నాకు ఇవ్వు అని అడుగుతావు. ఓకే, ఇవ్వవా అని అంటాం. సో ఇక్కడ క్యాన్ అంటే ఏమొస్తుందంటే ఇవ్వచ్చు, రిక్వెస్ట్. విల్ కి ఈ క్యాన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, విల్ అంటే మన ఫ్రెండ్ కదా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు అనుకోండి, ఇవ్వమని డైరెక్ట్ గా అడుగుతాం. ఇక్కడ ఇవ్వచ్చు కదా, ఇవ్వగలరా అని కొంచెం రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విల్ అండ్ క్యాన్. విల్ అంటే ఏంటంటే మన ఓన్ గా ఫీల్ అవుతాం, అంటే మన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మనం ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతాం. ఇక్కడ మనకి తెలియని వాళ్ళు అనుకోండి, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ బయటకి ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్ కానీ లేకపోతే ఒక బ్యాంక్కి వెళ్ళారు అనుకోండి. బ్యాంక్కి వెళ్ళినప్పుడు మీకు రిసిప్ట్ రాయడానికి పెన్ ఉండాలి, మీ దగ్గర పెన్ లేదు. అప్పుడు ఏం అడుగుతారు, కెన్ యూ గివ్ మీ పెన్, ప్లీజ్ కెన్ యూ గివ్ మీ పెన్ అంటే రిక్వెస్ట్ చేస్తూ అడుగుతారు, మీకు తెలియని వాళ్ళతో కానీ లేకపోతే మీకు పెద్దగా పరిచయం లేనితో వాళ్ళు. ఇక్కడైతే విల్ యూ గివ్ మీ పెన్ అంటే నువ్వు నాకు పెన్ ఇస్తావా అని తీసుకుంటాం. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం, ఇవ్వగలరా అని అడుగుతాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విల్ అండ్ క్యాన్. సో మనకి ఇక్కడ ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో క్యాన్ తో మనకి సంబంధం లేదు, కెన్ తో. సో వి జస్ట్ యూస్ విల్. మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇది చెప్పాం. విల్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, మనం జనరల్ గా మన ఫ్రెండ్స్ దగ్గర కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో క్లోజ్ గా ఉండే వాళ్ళ దగ్గర యూజ్ చేస్తాం. మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరినైనా కానివ్వండి, సో మన ఫ్రెండ్స్ నే రిక్వెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు కూడా క్యాన్ అనే వర్డ్ నే యూజ్ చేస్తాం. సో మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, క్యాన్ అనే వర్డ్ ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తూ అడగాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా రాయాలో. ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసుకొని ఇట్లా మీరు ఏం చేస్తారంటే, ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ రాయండి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మీకు ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసుకొని దాన్ని క్వశ్చన్ గా కన్వర్ట్ చేయండి. తర్వాత అదే చేస్తారో లేకపోతే మీరు ఇంకా డిఫరెంట్ సెంటెన్స్ తీసుకోండి. సబ్జెక్ట్ ఇట్లా మీరు ఈ ఫామ్ లో నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ లో రాసుకొని ఫస్ట్ ఇది రాసుకోండి, నెగిటివ్ సెంటెన్స్ రాసుకోండి. తర్వాత దాన్ని విల్ ప్లస్ నాట్ ని వోంట్ అని రాసి
అప్పుడు క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేయండి. ఈ విల్ నాట్ ని రాయొద్దు, విల్ యూ నాట్ అలా రాయొద్దు. విల్ యూ నాట్ గో టు స్కూల్ అని రాస్తే అది రాంగ్ అవుతుంది. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాతే రాయాలి. విల్ నాట్ ని వోంట్ చేశాకే మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందకి రాయాలి. అప్పుడు మాత్రమే అది కరెక్ట్ వస్తుంది. సో మీకు అర్థమైంది కదా ఈ విల్ కి క్యాన్ కి ఉన్న మధ్యలో ఉన్న డిఫరెన్స్. సో మీకు ఇచ్చే వర్క్ అర్థమైంది కదా. ఒక 2-3 సెంటెన్సెస్ ఫామ్ చేసి రాయండి. చాలా తక్కువ మంది చేస్తున్నారు, చేసే వాళ్ళు కూడా కొంతమంది పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాం ప్రతిరోజు. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. మనకి ఈ క్లాస్ తో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. In next class, we will discuss the remaining next subtopic in the next class. Okay, bye.